ఇలా ఈ సందర్భాల్లో వచ్చింది, కానీ మా అక్క ఎప్పుడు సరిగ్గా సార్తో మాట్లాడింది కూడా లేదు. సార్ కూడా ఎప్పుడు మా అక్కతో మాట్లాడి ఉండరు. ఈ విషయం నేనే కాదు మేడం, మీరొచ్చి ఆఫీసులో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఈ కేసులో విహారీ సార్ తప్పేం లేదు మేడం, చేసిందంతా శకుంతలే మేడం. ఎందుకంటే ఆ శకుంతలకి సిరక్ అంటే పగ. ఆమె ఇలా చేసి మా సార్ని ఇరికిచ్చుంటారు మేడం. దయచేసి విహారీ సార్ని త్వరగా ఎలాగైనా రిలీజ్ చేయండి మేడం. మేం కూడా విహారీ గారు ఏం చేయలేదని నమ్ముతున్నాం హర్ష. దానికోసమే ఎంక్వైరీ అంతా చేస్తున్నాం. వి హోప్ ఈ కేసులో విహారీ గారు నిర్దోషిగా బయటికి వస్తారని నమ్ముతున్నాం. మేడం, విహారీ సార్ని నమ్ముకొని వాళ్ళ కుటుంబం ఎలా ఉందో, విహారీ గారిని నమ్ముకొనే కొన్ని వందల మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు బతుకుతున్నాయి మేడం. దయచేసి విహారీ సార్ని ఈ కేసు నుంచి ఎలాగైనా బయటికి తీసుకురండి మేడం. విల్ ట్రై అవర్ బెస్ట్ హర్ష. జెడి, మనం వెళ్దామా? థ్యాంక్ యూ. బాబు, నువ్వు చెప్పినట్టే మీ అమ్మ ఫోటో గీశాను, ఓసారి చూడు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. ఇదిగో ఇది నా ముద్ద. అంకుల్, చాలా థ్యాంక్స్ అంకుల్. బాబు, అది చాలా విలువైన స్కెచ్ బాబు. అది చెరిగిపోతుంది. నీ ఎమోషన్ నాకు అర్థమైంది. ఒకసారి ఆ ఫోటో ఇయ్యి బాబు. బాధపడకు బాబు. అంకుల్, మా అమ్మ ఫోటో నాకు ఇస్తారా? బాబు, ఇది ఎవిడెన్స్. ఇది ముందు పోలీసులకు ఇవ్వాలి. అంకుల్, పోలీసులకు ఇచ్చేయాలా? లేదు బాబు, దీనికి చిన్న ప్రొసీజర్ ఉంది. అది నేను చేసి తీసుకొస్తాను. నువ్వు మేడం దగ్గర వెయిట్ చేయి. అలాగే అంకుల్. క్రిష్, మీ అమ్మ ఫోటో గురించి చెప్పావా? చెప్పాను మేడం. చెప్పండి జెడి. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ స్కెచ్ వేయడం అయిపోయిందా? అయిపోయింది. బాబా స్కెచ్ వాళ్ళ అమ్మదని కన్ఫర్మ్ చేశాడా? వాళ్ళ అమ్మదే అవుతుందని బాబు కన్ఫర్మ్ చేశాడు. వెరీ గుడ్. ఓకే, నువ్వు ఆ స్కెచ్ తీసుకొని వెంటనే కోర్టు దగ్గరికి వెళ్ళిపో. మరి మీరెప్పుడొస్తారు? ఆ డ్రైవర్ ఆచూకీ తెలుసుకునే పనిలో ఉన్నాం. నువ్వు కోర్టుకు వెళ్ళు. మేమెలాగైనా సరే ఆ డ్రైవర్ గురించి వివరాలు తెలుసుకుని వారిని వెతికి ఎలాగైనా పట్టుకుని తీసుకొస్తాం. అలాగే జెడి. మేడం, బాబు చెప్పినట్లే స్కెచ్ పూర్తిగా గీశాను మేడం. ఇటివ్వండి. క్రిష్, అంకుల్ వేసిన స్కెచ్ మీ అమ్మదే అని
ఇంకొకసారి చూసి కన్ఫర్మ్ చేస్తావా? అవసరం లేదు మేడం. అంకుల్ వేసింది మా అమ్మ స్కెచ్చే. బాధపడు క్రిష్. మేడం, మా అమ్మ గుర్తుగా నా దగ్గర ఏ ఫోటో లేదు. ఇప్పుడు అంకుల్ వేసిన ఫోటోని మా అమ్మ జ్ఞాపకార్థంగా నా దగ్గరే ఉంటుంది. ఈ ఫోటోని నాకు ఇస్తారా మేడం, ప్లీజ్? ఓకే, ఈ కేసులో ఈ స్కెచ్తో మా పని అయిపోగానే నేనే మీ అమ్మ ఫోటోని నీకు ఇచ్చేస్తాను. చాలా థ్యాంక్స్ మేడం. ఈ స్కెచ్ సహాయంతో మీ అమ్మని చంపిన వాళ్ళని పట్టుకుంటాం. విహారీ గారిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను. మీ అమ్మ చావు వెనకాల ఎవరున్నా సరే వాళ్ళని కఠినంగా శిక్షిస్తాను. బ్యాట్మన్ చాలా మంచోడు మేడం. ఆయన ఏ తప్పు చేయరు. ఎలాగైనా బ్యాట్మ్యాన్ని బయటకు తీసుకుని రావాలి మేడం మీరు. మేము అదే పనిలో ఉన్నాం క్రిష్. పద వెళ్దాం. మ్మ్. అమ్మా, మన లాయర్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదేంటి? నేను ఇందాక ఫోన్ చేశానే, అతని ఫోన్ కలవట్లేదు. మన ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే అతను నిన్న అందరితోటి టచ్లో ఉన్నాడంట. మరి ఈ రోజు ఏమైందో ఏంటో. అమ్మా, బావని కోర్టుకు తీసుకొస్తున్నారు కదా, ఈ లోపు లాయర్ని మనం చూసుకోకపోతే ఎలాగా? మీ నాన్న కూడా చెప్పానే, ఆ లాయర్ని టచ్లోకి వస్తే వెంటనే పంపిస్తాను అన్నారు. వేరే లాయర్తో మాట్లాడదాం అనుకున్నారు, కానీ ఎవరూ అవైలబుల్లో లేరంట. మీకు లాయర్లు దొరకకుండా చేసింది నేనే. విహారీ వైపు వాదించే లాయరే లేకపోతే విహారీని దోషి అని పీపీ లాయర్ నిరూపించి శిక్ష వేయిస్తారు. దాంతో ఇంక నాకు ఇంట్లో అడ్డు ఎవ్వరూ ఉండరు. ఆస్తి, బిజినెస్లు అన్నీ నావే. వదినా, మీ పరపతిని ఉపయోగించి ఎవరో ఒక లాయర్ని మాట్లాడి విహారిని బయటికి తీసుకురండి. అమ్మా, నాన్న ఏ తప్పు చేయరు. ఎలాగైనా నాన్నని విడిపించాలి. మేము అదే ప్రయత్నంలో ఉన్నామే. బ్యాట్మ్యాన్ని తీసుకొచ్చారా సిరి? నాన్న ఇంకా రాలేదు.